ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, తిరిగి ఈరోజు మనము ఇర్మియా గ్రంథపు ధ్యానంలోని 4వ భాగమును మాట్లాడుకుంటున్నాం. దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి ఆయన పరిశుద్ధమైన వాక్యమును మరొకసారి ధ్యానించుటకు ఆయన మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ విధముగా నడిపించినందుకై మొదట దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థన చేసుకొని మనము వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన మా తండ్రి, అత్యంత కృపగలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఈ దినమున మరొకసారి మేమందరము కలిసి మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథమైన మీ ప్రేమ మాటలను ఎంతో ఆలోచన కలిగి మా కొరకు మీరు వీటన్నిటిని రాయించి మా మేలును కోరి ఈ పరిశుద్ధ గ్రంథమును మా చేతిలో పెట్టారు. ఈ విలువైన మాటలు మేము ఆలోచిస్తుండగా మానవ దృక్పథంతో కాకుండా నా తండ్రి మీ ఆత్మ నడిపింపు చేత, మీ సహాయం చేత మేము నేర్చుకునేలాగా సహాయం చేయండి. వివరించున్న నాకు మీ ఆత్మ సహాయమును దయచేయమని వేడుకొనొచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఆశతో వాక్యం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇర్మియా గ్రంథపు ధ్యానంలో భాగంగా మనము 4వ భాగాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ముందుగా తెలియజేసినట్లు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ 66 పుస్తకాలలో ఏ గ్రంథం గురించి మనం ఆలోచించాలి అనన్నా అది ఏ కాలంలో జరిగింది, ఎందుకు ఈ మాటలన్నీ వ్రాయబడి ఉన్నవి, ఇవి నేర్చుకోవడం వలన మనకు వచ్చే ప్రయోజనం ఏంటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దీనికి ముందున్న ఉపోద్ఘాతం ఏంటి, ఇవన్నీ మనకు తెలిస్తేనే ఆ గ్రంథంలో ఉన్న విలువ, లోతైనటువంటి విలువ, దేవుడు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు, ఇవన్నీ మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఈ పరిచయ మాటలు లేదా ఉపోద్ఘాతం వినకుండా మనం గ్రంథంలోనికి ప్రవేశించామనుకుంటే మనం ఎన్నో కోల్పోయే ప్రమాదం ఉంది. నష్టం మనకే. అందుచేత ఒకసారి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో ఆ మొదటి వచనాలలో వ్రాయబడిన కొన్ని మాటలు చూద్దాం. ఒకసారి ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము మొదటి 3 వచనములు. గ్రంథంలోనికి మనం ఇంకా ప్రవేశించట్లేదు, దీన్ని గమనించాలి. ఒక సమాచారం కొరకు, ఏదో మనకు అవసరం కొరకు అందులోనికి ప్రవేశించి ఆ మాటల్లో ఉండి దాని నుండి మనం ఏం నేర్చుకోవాలి, అవి అర్థం చేసుకునే విధానం ఏంటి అని తెలుసుకోవడానికి మాత్రమే ఇర్మియా గ్రంథంలోని 1వ అధ్యాయం 3 వచనాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఐ వాంట్ టు పుట్ ఎ డిస్క్లైమర్. మనం ఇంకా గ్రంథంలోని వివరణలోనికి ప్రవేశించట్లేదు. పరిచయ మాటలు, ఉపోద్ఘాతమే వింటున్నాం. 4వ భాగంలోనికి వచ్చినా కూడా ఇంకా మనము గ్రంథంలోనికి ప్రవేశించకపోవడం ఏంటి అని ఎవరికైనా ప్రశ్న ఉండి తొందరపడి ఏదో అనేయాలని ఆ మాటలు అనకుండా కాస్త ఓపికతో ఆలోచిద్దాం. ఈ 1వ అధ్యాయం 3 వచనాలలో, మొదటి 3 వచనాలలో బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురం ఉన్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు, ఆమోను కుమారుడైన యోషియా యూదాకు రాజై ఉండగా, ఇవి చాలా ఇంపార్టెంట్. ఆమోను కుమారుడైన యోషియా యూదాకు రాజై ఉండగా అని మనకు పరిచయం ఇస్తున్నాడు అక్కడ. అంటే ఇర్మియా గారు ఎవరి కాలంలో ఉన్నాడని పరిచయం చేస్తున్నాడు భక్తుడు. ఇర్మియా గారు ఈ గ్రంథం రాస్తూ ఇర్మియా గారు ఎవరి కాలంలో ఉన్నారు అని అంటే, ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఆమోను. ఆ ఆమోను కుమారుడైన యోషియా గారు యూదాకు రాజై ఉండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను.
యోషియా గారు మాత్రమే రాజుగా ఉండగా ఇర్మియా గారు ఉన్నారా, లేదా ఇంకా ఎవరి కాలంలో ఆయన సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నాడా? ఒకసారి మనం చూస్తే యోషియా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజై ఉండగాను, యోషియా కుమారుడగు సిద్కియా యూదాకు రాజై ఉండగాను, అతని ఏలుబడి 11వ సంవత్సరాంతము వరకును, అనగా ఆ సంవత్సరమున 5వ నెలలో యెరూషలేము చెరదీసుకుని పోబడు వరకును ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను. అంటే ఇర్మియా గారు ఎవరెవరి కాలంలో ఉన్నారు అని మనము ఈ వచనాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. యోషియా గారు కాలంలో ఉన్నారు, యెహోయాకీము అని కనబడుతోంది, యెహోయాకీను మరియు సిద్కియా అను రాజుల కాలంలో ఉన్నట్లు కనబడుతోంది. అంటే ఇర్మియా గ్రంథం అర్థం అవ్వాలి అని అంటే మనకు మొదట ఏం అర్థం అవ్వాలి? ఇర్మియా గారు బ్రతికున్న కాలంలో ఏ రాజులు పరిపాలించారో మనకు అర్థమైతే, ఆయా రాజుల కాలంలో చోటు చేసుకున్న సంఘటనలను బట్టి, వారు జీవించిన విధానాన్ని బట్టి, జీవన శైలిని బట్టి ఆ దేవునికి ఆ ప్రజలకు మధ్యవర్తిగా ఇర్మియా గారు ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. క్రైస్తవులుగా ఒక ప్రవక్త ఒక దేశంలో ఉన్నాడు అని అంటే కారణం ఏంటి? ఆ ప్రజలను దేవునికి దగ్గర చేసే పనిలో ప్రవక్త ఉన్నాడని మనకు అర్థం అవ్వాలి. ప్రవక్త బాధ్యతలేంటి, ప్రవక్తకు దేవుడిచ్చిన పనులేంటి అని ఆలోచిస్తే, దేవుని యొక్క మాటలను మొదట గ్రహించి అవి ప్రజలకు తెలియచేయాలి. అవసరం లేని మాటలైతే దేవుడు చెప్పడుగా. ప్రజలకు ఏవైతే అవసరమో అవే మాటలు దేవుడు ప్రజలకు తెలియచేయాలి. ఎలా తెలియచేయాలి? ఆనాటి కాలంలో దేవుడు ప్రవక్తలను తన దూతలుగా ఎంచుకొని వారి ద్వారా ఆ రాజ్యానికి సందేశాలు పంపించేవాడు. మనకు చేతిలో ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టి, ఇది నేను మీకు ఇచ్చిన గ్రంథం, ఇందులో చదువుకొని దీని ప్రకారంగా జీవించాలి అని మన చేతిలో దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎలాగైతే పెట్టాడో, అప్పటికి ఆనాటి కాలానికి, క్రీస్తు పూర్వం కాలం నాటికి ఈ పరిశుద్ధ గ్రంథము ఇంకా పూర్తి అవ్వలేదు కనుక ప్రవక్తల ద్వారా దేవుడు మనుషులతో మాట్లాడాడు. ఎప్పుడో అవసరం లేని మాటలు అంటే దేవుడు అందించేవాడు కాదు. ఆ ప్రజలను దేవునిలోనికి నడిపించడానికి, దేవునిలో స్థిరపరచడానికి, దేవుని యొక్క పరిశుద్ధత గురించి, ఆయన ఆలోచనల గురించి తెలియచేయడానికే ఆనాటి కాలంలో ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలు ఎందుకున్నారు అన్న ప్రశ్నకు, మనుషులు దూరమైపోతూ ఉండగా ఆ మనుషులను దేవునికి దగ్గర చేసే పని, బాధ్యత వారు కలిగి ఉన్నారు. ఇది మనకు అర్థం అవ్వాలి. మన దేశం నడవటానికి ఒక రాజ్యాంగం ఎలాగైతే అవసరమో, ఆనాటి కాలంలో దేవుడిచ్చిన ధర్మశాస్త్రం అలాంటిది. ఆ ధర్మశాస్త్రములో ఉన్న విధులను, కట్టడలను పాటించని ప్రజలు నివసించే కాలంలో ప్రవక్తలు వారిని దేవుని మాటలకు దగ్గర చేసే పనిలో నిమగ్నమై ఉన్నారన్న విషయం మనకు అర్థం అవ్వాలి. మరి ఇర్మియా గారు ఏం మాట్లాడుతున్నారో అర్థం అవ్వాలంటే, ఈ మొదటి 3 వచనాలలో ఏ రాజుల గురించి గ్రంథం ప్రస్తావించింది? యోషియా, యెహోయాకీము, సిద్కియా. ఈ రాజుల కాలంలో వారి మధ్యలో ఇంకా 2 రాజులు కనబడతారు మనకు. యోషియా గారు మొదలుకొని ఎవరెవరున్నారో మనం ఆలోచిస్తే, యోషియా, యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా. ఈ 5 మంది రాజుల కాలంలో ఎవరు? 5 మంది? యోషియా, యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా. ఈ 5 మంది రాజుల కాలంలో ఇర్మియా గారు ఉన్నారు కనుక, ఇంతకీ రాజుల కాలంలో ఏం జరిగింది? ఈ రాజుల కాలంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏంటి? ఇవి అర్థమైతేనే ఇర్మియా గ్రంథం అర్థమవుతుంది కనుక, ఇంతకు ఈ రాజులు మనకు ఎక్కడ దొరుకుతారో పరిశుద్ధ గ్రంథాన్ని వెతికి తీయాలి బయటికి. బైబిల్ గురించి ప్రతిరోజు చదివే అలవాటున్న వారికి ఈ రాజులు ఎవరు, ఏ కాలంలో ఉన్నారు, ఎప్పుడు వచ్చారు, ఈ కాలంలో ఏం జరిగింది అనే అవగాహన ఉంటుంది. కానీ ఆశతో బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలి, చదువుతున్నాం కానీ మాకు అర్థం అవ్వట్లేదు అనే ప్రజలు కూడా ఉంటారు కనుక, వారందరినీ దృష్టిలో పెట్టుకొని ముందుగా ఈ యోషియా గారు, ఆ తర్వాత వచ్చిన యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను,
సిద్కియా అను రాజులు ఎప్పుడున్నారు, ఎవరి కాలంలో ఉన్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారు అనేది మనం వెతికితే తప్ప గ్రంథంలోనికి ప్రవేశించడానికి మనకు సాధ్యపడదు. వెళ్దామా? చూద్దాం. బైబిల్లో నుండి మొదట ఇశ్రాయేలీయుల గురించి మనం వింటున్నాం కనుక ఇంతకు ఇశ్రాయేలీయుల దేశం ఎక్కడుందో మనకు అర్థం అవ్వాలి. ముందుగా చూసాంగా 3వ భాగంలో. మరొకసారి ప్రయాణం చేద్దాం. మనం ప్రస్తుతానికి ఇండియాలో ఉన్నాం. భారతదేశం నుండి మనం ఇజ్రాయెల్ వెళ్దాం. ఇప్పుడు చూస్తున్నారుగా మ్యాప్లో, ఇండియా నుండి ఎడమ వైపుకు మనం ప్రయాణం చేసుకుంటూ వెళ్తే మన దేశానికి ఎడమ వైపున పాకిస్తాన్, ఆ పాకిస్తాన్కి ఎడమ వైపున ఇరాన్, ఇరాన్ నుండి ఇరాక్, ఇరాక్ దాటిన తర్వాత జోర్డన్ తర్వాత మనకు ఇజ్రాయెల్ అన్న భూభాగం కనబడుతుంది. ఇది ప్రస్తుత ప్రపంచపటం. ఒకనాడు భూమి ఇలానే ఉంది, ఇప్పుడు ఇలానే ఉంది. అయితే ఈ ఇశ్రాయేలు దేశం ఎలా ఏర్పరచబడిందో మనకు తెలుసు. ఎలా ఏర్పరచబడింది? ఒకనాడు దేవుడు అబ్రహాము గారిని పిలిచి ఈ కనాను భూభాగాన్ని నీకు ఇవ్వబోతున్నానని ప్రమాణం చేసి, ఆ తర్వాత కాలంలో వీరు ఐగుప్తు దేశంలోనికి వలస వెళ్ళిపోవటం, అక్కడ బానిసలుగా ఉండటం, అక్కడ వారు చేస్తున్న వెట్టి చాకిరి భరించలేక దేవునికి మొరపెడితే దేవుడు వారిని ఎర్ర సముద్రాన్ని దాటించి వారిని కనాను భూభాగంలోనికి నడిపించాడు మనకు తెలుసు. యెహోషువ గారి చేత యోర్దాను నదిని దాటుకొని వారు దేశమును పొందుకున్న తర్వాత, దేవుడిచ్చిన వాగ్దాన దేశాన్ని వారు పొందుకున్న తర్వాత చీట్లు వేసి ఆ దేశాన్ని పంచుకున్నారు. చీట్లు వేసి దేశాన్ని పంచుకున్న ఆ ప్రాంతం ఎలా ఉంటుందో మరొక మ్యాప్లో చూద్దాం. యెహోషువ గారి కాలంలో చీట్లు వేసి విభజించుకున్న ప్రతి గోత్రానికి, అనగా రూబేను గారి గోత్రం నుండి బెన్యామీను గారి గోత్రం వరకు ఈ దేశం ఎలా విభజింపబడిందో మనము తెర మీద చూస్తున్నాం. యోర్దాను నదికి మరియు మృత సముద్రం డెడ్ సీకి కుడివైపున రూబేను, గాదు, మనషే అర్ధగోత్రం. ఇవన్నీ మోషే గారి కాలంలోనే విభజింపబడితే ఈ 3 యోర్దాను నదికి ఎడమ వైపున ఉన్న ప్రాంతాలు అక్కడ రాయబడి ఉన్నాయిగా. ఆ దేశాలన్నీ యూదా, ఎఫ్రాయిము, మనషే, జెబూలూను, ఇశ్శాకారు, ఇలాంటి ప్రాంతాలన్నీ కలిసి యోర్దాను నదికి కుడివైపున ఉన్న రూబేను, గాదు, మనషే, ఎడమ వైపున ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాలు, ఇలా ఈ 12 గోత్రాలు దేశమును ఇలా చీట్లు వేసి దేవుని చిత్తానుసారముగా పంచుకున్న తర్వాత ఈ సమైక్య దేశానికి యెహోషువ గారి మరణానంతరం న్యాయాధిపతులు అన్నవారు పరిపాలించారు మనకు తెలుసు. ఈ న్యాయాధిపతుల కాలంలోనే చివరి వారుగా ఉన్న సమూయేలు గారి కాలంలోనే ఇశ్రాయేలీయుల ప్రజలందరూ వచ్చి సకల జనుల మర్యాద చొప్పున మాకును రాజు కావాలి అని కోరినప్పుడు దేవుడు ఆ విషయంలో తన అయిష్టాన్ని వ్యక్తపరుస్తూ ఆయన హృదయం గాయపరచబడి, నేను పరిపాలించకుండా మనుషులు కావాలని కోరుకున్న వీరితో నేనేం చేయాలని వారు కోరుకున్నట్లుగా దేవుడు వారికి మానవులలో సౌలు గారు అన్న బెన్యామీను గోత్రంలో ఉన్న ఒక రాజును వారికి ఇవ్వడం జరిగింది. అయితే సౌలు గారు అవిధేయుడై దేవుని ఆజ్ఞను పాటించక సౌలు గారి తర్వాత యూదా గోత్రానికి దేవుడు రాజ్య పరిపాలన బాధ్యతలు అప్పచెప్తాడు. అందులోనే మొదట దావీదు గారు రావటం జరిగింది. దావీదు గారి మరణానంతరం సొలొమోను గారు రావటం, సొలొమోను గారు మానవులలో మరి అంతకు మునుపు కానీ అతని తర్వాత కానీ మనుషులలో ఎవరు కూడా, యేసు ప్రభు తప్ప ఎవరు కూడా అంత మహాజ్ఞాని లేకపోవటం, దేవుని చిత్తానుసారముగా పరిపాలిస్తాడు అనుకున్న సొలొమోను గారి జీవితం చివరి అంకంలో దేవునికి అవిధేయుడే బ్రతకడం మనకు తెలుసు. దేవుడు పలుమారులు సొలొమోను గారికి ప్రత్యక్షమై ఈ పొరపాట్లు నువ్వు చెయ్యకు అని హెచ్చరించినప్పటికీ, చూద్దామా మాట, రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయం, రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం. రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 9-10 వచనములు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవటం నేను కనుగొనుచున్నాను.
గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. ఆయనను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను. రాజ్యమంతయు తీసివేయును, నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చేదను అని దేవుడు సొలొమోను గారి మరణానంతరం ఈ సమైక్య దేశమైన ఇశ్రాయేలు దేశం 2 భాగములుగా విభజింపబడుతుంది. చూద్దాం, అది కూడా తెర మీద మ్యాప్లో ఎలా కనబడుతుందో చూద్దాం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయలుదేరి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత చీట్లు వేసుకుని పంచుకున్న దేశాన్ని ఇంతవరకు మనం చూసాం. ఆ చీట్లు వేసుకుని పంచుకున్న తర్వాత ఇప్పుడు చదువుకున్న రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో 9 నుండి 13 వచనాల ప్రకారంగా దేవుడు సొలొమోను గారి మరణానంతరం ఈ దేశమును 2 భాగాలుగా చేశాడు. కనబడుతోందిగా, ఆ ఆరెంజ్ కలర్లో కనబడుతున్నదేమో దక్షిణ భూభాగం ఇశ్రాయేలునకు, ఆ భాగాన్ని యూదా దేశం అని పిలవడం ప్రారంభించారు. యూదా దేశం అని పిలవడం ప్రారంభించి దానికి ఉత్తరం వైపున ఇశ్రాయేలు దేశం మిగిలిన గోత్రములన్నీ ఇశ్రాయేలు భూభాగంగా మారిపోయాయి. అలా సొలొమోను గారి మరణం తర్వాత దేశం 2 భాగాలుగా విభజింపబడి యూదా, బెన్యామీను, ఇతర ఇశ్రాయేలీయులు ఎవరైతే ఆ యూదా ప్రాంతంలో నివసిస్తున్నారో వారందరూ ఒక దేశంగా ఏర్పరచబడితే మిగిలిన 10 గోత్రములు ఆ ఇశ్రాయేలు భూభాగంలో ఉండిపోయారు ఉత్తరం వైపున. ఇలా సొలొమోను గారు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులకు ప్రత్యేకంగా రాజులు వచ్చారు. యూదులకు దావీదు గారి సంతానంలో నుండి వచ్చిన కుమారులు రాజ్య పరిపాలన చేశారు. ఈ వివరాలన్నీ మనకు ఎందుకు అవసరం? ఇర్మియా గ్రంథపు ధ్యానంలోనే మనం ఉన్నాం కనుక. ఏంటి ఇర్మియా గ్రంథం ధ్యానంలో? ఆ మొదటి 3 వచనాల్లో ఏమని రాయబడింది? ఇర్మియా గారు ఎవరి కాలంలో ఉన్నారట? ఈ ఇశ్రాయేలు భూభాగంలో యోషియా, యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా అను ఈ రాజులు జీవించిన కాలంలో ఇర్మియా గారు ఉన్నారు. ఇర్మియా గారు ఆ మాటలు చెబుతున్నారు అనంటే ఈ 2 భూభాగాలలో ఇర్మియా గ్రంథంలో ప్రస్తావించబడిన ఆ రాజులు ఏ భూభాగాన్ని పరిపాలించారు? యూదానా, ఇశ్రాయేలునా? ఈ ప్రశ్నలకు అక్కడ సమాధానం దొరుకుతున్నప్పటికీ ఇంతకీ ఈ రాజులు జీవించిన విధానం ఏంటో మనకు అర్థం అవ్వాలి. వీరు బ్రతికిన విధానం ఏంటో మనకు అర్థం అవ్వాలి. ఈ రాజులు జీవించిన విధానం అర్థం అవ్వాలి అని అంటే ముందుగా బైబిల్లోనికి వెళ్ళి కొన్ని వచనాల ప్రాముఖ్యత మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడికి ఈ 4వ ఎపిసోడ్లో ఒక చిన్న హాఫ్ పార్ట్ అనుకుందాం. ఇంతవరకు మేము విన్నది ఒక సగభాగం అనుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఈ రాజులు జీవించిన విధానాన్ని బట్టి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వచనాలు ఎలా రాబోతున్నాయో, ఇవి ఎలా సజీవంగా మారబోతున్నాయో ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి చూద్దాం. లెట్స్ సీ. దేవుని గురించి మనకు అర్థం అవ్వడానికి మన ఆలోచన సరళి, మనం ఆలోచించే విధానం పరిమితమై ఉంటుంది. ఒక బార్డర్ని గీసుకొని ఆ బార్డర్లోనే తిరుగుతూ ఉంటాం. మనం ఆ బార్డర్లోనే తిరిగి ఇంతటితో ఇంతేలేండి వాక్యం అని అనుకుంటాం. ఒకసారి చూద్దాం ఆ వాక్యం. ఆదికాండం 1వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం ఎక్కడ, ఆదికాండం ఎక్కడ? అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సృష్టిని చేస్తున్న విధానం చూద్దాం. సృష్టిని చేస్తున్న విధానం 3వ వచనం చూద్దాం ఒకసారి. ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనం. కన్ఫ్యూజ్ అవ్వకండి, మనం ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇర్మియా గ్రంథంలో ఉన్న రాజుల గురించే మనం ఆలోచిస్తున్నాం. ఆ రాజులు అర్థం అవ్వాలంటే ఇంతకు వారు ఎప్పుడు వచ్చారు? ఆ యోషియా, యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా ఇలాంటి రాజులు ఎప్పుడు వచ్చారు? వారు వచ్చిన ఆ కాలంలో ఇర్మియా గారు ఉన్నారు కనుక వారు అర్థం అవ్వాలంటే ముందుగా ఆ వరుస మనకు అర్థం అవ్వాలి. వారు బ్రతికిన విధానం ఏంటో అర్థం అవ్వాలి. వారు బ్రతికిన విధానంలో ప్రవక్తల పాత్ర ఏంటి, వారు ప్రకటించిన విధానం ఏంటి, ఇవన్నీ మనకు అర్థమవుతూ వస్తేనే ఖచ్చితంగా ఇర్మియా గ్రంథంలో చోటు చేసుకున్న చెప్పబడిన మాటలు మనకు అర్థమవుతాయి. ఎక్కడెక్కడికో తిరుగుతున్నాడు,
ఆ పుస్తకం చూపిస్తున్నాడు, ఈ పుస్తకం చూపిస్తున్నాడు, అర్థమే కావట్లేదు అని అనుకోకూడదు ఎప్పుడు కూడా. ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఒక ల్యాండ్ను ఒక ఓనర్ కొన్న తర్వాత ఎవరిని సంప్రదిస్తాడంటే ఇంజనీర్ని సంప్రదిస్తాడు. ఆ సివిల్ ఇంజనీర్ చక్కగా దాన్ని డ్రాయింగ్ వేసి నీట్గా రాబోయే కాలంలో నీ ఇల్లు నిర్మాణం అయిన తర్వాత ఇలా బ్యూటిఫుల్గా కనబడుతుందని 3D పిక్చర్స్లో కూడా వేసి చూపిస్తాడు. అయితే అంత అందమైన భవనం కనబడే ముందుగా ఆ ల్యాండ్ దగ్గర దాని కొరకు నిర్మించడానికి తీసుకొని వచ్చిన రా మెటీరియల్ ఉంటుంది చూసారా, ఇసుక, సిమెంట్, రకరకాలైన ఈ ఐరన్ అండ్ స్టీల్, డోర్స్, కార్పెంటరీ, పెయింటింగ్, ఇలాంటివన్నీ ఎక్కడో పడి దిబ్బలాగా చెత్తలాగా పడినట్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ వాటన్నిటినీ ఒక చోటుకి సమకూర్చి పెట్టిన తర్వాత ఒక అందమైన భవనం కనబడుతుంటుంది. అందుకే ఈ వాక్యాలను మీరు వింటూ ఉన్నప్పుడు చివరిదాకా వచ్చేంత వరకు మీకు ఆ రూపం కనబడుతుంది. మనమంతా ఈ వచనాలన్నింటినీ తీసుకొని ఒక ముడి పదార్థాలుగా తెచ్చిపెట్టుకుంటున్నాం. ఇది ఒక రా మెటీరియల్గా ఈ వచనాన్ని, ఆ వచనాన్ని, ఆ వచనాన్ని, ఈ వచనం అన్నీ చూసి ఒక రా మెటీరియల్ తెచ్చిపెట్టుకొని ఆ తర్వాత ఒక చక్కటి భవనాన్ని మనం నిర్మించబోతాం. అర్థం చేసుకోవడానికి ఓపిక మరియు సహనంతో వినాలి, ఆలోచించాలి. బయలుదేరుతాం. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. మొదటిది. 2, 6వ వచనం చూద్దాం. జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని దేవుడు పలుకగా ఆ ప్రకారమాయను. 9వ వచనం. దేవుడు ఆకాశం క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయను. తర్వాత 15వ వచనం. భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులయ్యుండు గాకనియు పలికెను ఆ ప్రకారమాయను. ఇప్పుడు 20వ వచనం. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలములు ఎగురును గాకనియు పలికెను ఆ ప్రకారమాయను. తర్వాత 24వ వచనం. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను ఆ ప్రకారమాయను. ఇది మాకు తెలియదా బ్రదర్, మీరు చెప్పాల్సిన అవసరం ఉందా అని అనుకుంటే ఇక్కడే మనం పొరపాటు చేసేది. దేవుడు పలుకగా ఆ ప్రకారమాయను అని ఆదికాండం 1వ అధ్యాయానికి మాత్రమే పరిమితం అవ్వలేదు. దేవుడు పలుకగా ఆ ప్రకారమాయను, దేవుడు పలుకగా ఆ ప్రకారమాయను అన్న మాట కేవలం ఆదికాండం మాత్రమే పరిమితం అవ్వలేదు. ఇంకెక్కడెక్కడ పరిమితమైందో, ఇంకెక్కడెక్కడ అది అమలుపరచబడిందో మనకు తెలుసా? దేవుడు పలుకగా ఆ ప్రకారమాయను అన్నమాట ఆదికాండమునకే పరిమితమై ఉందా ప్రశ్న ఇది. లేక ఇంకా అనేక చోట్ల ఎక్కడైనా ఆ మాట అమలుపరచబడిందా? ఇలా ప్రశ్న వేస్తూ ఉండగా ఇప్పుడు మీకు ఆలోచనలు వస్తూ ఉండొచ్చు. దేవుడు పలుకగా ఆ ప్రకారమాయను, దేవుడు పలుకగా ఆ ప్రకారమాయను. ఎప్పుడు? నోవహు గారి కాలంలో నోవహు గారిని ఓడలోనికి పంపించిన తర్వాత భూమిని జలములతో నిండి విస్తారమైన బహు గొప్ప జల ప్రవాహము రావాలని దేవుడు పలుకగా ఆ ప్రకారము కాలేదా? ఆ తర్వాత దేవునికి అవిధేయులై సొదొమ గొమొర్రా ప్రజలు లోతు గారు వారి ప్రాంతంలో ఒక దీపంగా నివసిస్తున్నప్పుడు ఎంత చెప్పినా మనుషులు మారకపోతే దేవుడు ఆకాశము నుండి అగ్నిగంధకములు కురవాలి అని పలుకగా ఆ ప్రకారం అవ్వలేదా? ఇక ముందుకెళ్ళి ఐగుప్తులో ఇశ్రాయేలీయులు ఆ బానిసత్వంలో వెట్టి చాకరీ చేస్తూ ఉండగా దేవుని దాసులైన మోషే అహరోనులను పంపించి ఇదిగో ఫరోతో మీరు యుద్ధం చేయాలి, ఇది ఆత్మీయ పోరాటం, కదలండి అన్నప్పుడు మోషే గారిని పంపించినప్పుడు దేవుడు మోషే గారి ద్వారా పలికించిన ఆ మాటలన్నీ ఐగుప్తు దేశంలో నెరవేర్చబడలేదా? చెప్పండి ఒకసారి. దేవుడు పలుకగా ఆ ఐగుప్తు దేశంలో చోటు చేసుకున్న అద్భుత కార్యాలు మనకు తెలీదా? దేవుడు పలుకగా ఆ ప్రకారమాయను.
మన ఆలోచన కేవలం ఆదికాండం 1వ అధ్యాయానికి మాత్రమే పరిమితం చేస్తే దేవుని యొక్క మాటలో ఉన్న విలువ, ఆ మాటకున్న ఔన్నత్యం, ఆ మాటలో ఉన్న గొప్పతనం, అవి సజీవమైన వాక్యాలని, దేవుని మాట నిర్జీవమైన మాటలు కాదని, అది ఎంతో గొప్పవని, అవి ఏనాడు అంతరించిపోయి మృతమయ్యే మాటలు కావు, అవి సజీవంగా నిలబడే మాటలు. అవి ఐగుప్తు దేశంలో నుండి వారు కదిలి బయలుదేరుతున్నప్పుడు ఎర్ర సముద్రం వద్ద వచ్చి నిలబడగా, ఆ ఎర్ర సముద్రమును చూసి ఇశ్రాయేలీయులు మోషేతో అన్నారు, మమ్మను సముద్రంలో ముంచడానికి తీసుకొచ్చావా? వెళ్ళి తిరిగి ఐగుప్తు దేశంలో ఉండి అక్కడే వెట్టి చాకరీ చేసుకొని అక్కడ బ్రతుకుతాంటాం కదా అన్నప్పుడు, దేవుడు చేయబోయే అద్భుత కార్యాన్ని మీరు చూడండి అని మోషే గారు పలికారు. అప్పుడు జరిగినదేంటి? దేవుడు ఆకాశము నుండి ఆజ్ఞివ్వగా ఆ సముద్రము 2 భాగాలైంది. దేవుడు పలుకగా ఆ ప్రకారమాయను ఎర్ర సముద్రం వద్ద. ఇంకా ఆకలి, దాహం అని ఇశ్రాయేలీయులు అడిగినప్పుడు అరణ్యంలో బండలో నుండి నీళ్లు రావాలని దేవుడు పలుకగా ఆ ప్రకారమాయను బండలో నుండి నీళ్ళు వచ్చాను. ఆకాశము నుండి మన్నాను కురిపించాలని దేవుడు పలుకగా ఆ ప్రకారమాయను. ఈ మార్గమధ్యంలో గర్వించిన వాడై అహంకారిగా మారి మోషే అహరోనుల మీద తిరుగుబడిన కోరహు కుటుంబీకులకు పడిన గతి మనకు తెలీదా? ఎప్పుడూ దేవుడు మోషే అహరోనులతోనే మాట్లాడేది. వారేమనంత గొప్పవారా? మేము కూడా గొప్పవారమే అని గర్వించిన హృదయులై ఉన్నప్పుడు దేవుడు కోరహు కుటుంబీకులను ఎలా అంతమొందించాడో మనకు తెలీదా? పక్కకు జరుక్కోండి అని మిగిలిన వారిని జరిపి కోరహు సంబంధికులందరినీ అక్కడ నిలబెట్టి భూమి నోరు తెరిచి వారిని మృంగివేయాలన్నప్పుడు, భూమి నీవెక్కడున్నావు అని దేవుడు పలికిన వెంటనే, చిత్తం నా ఏలినవాడా అన్నది భూమి. తెరువుని నోరు అన్నాడు, తెరిచింది భూమి, మింగింది కోరహును. చూశారు ఆ జనులు, వారి అంతం. దేవుడు పలుకగా ఆ ప్రకారమాయను. ఆ తరువాతి కాలంలో వారు ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశాన్ని పొందుకున్న తర్వాత యెహోషువ గ్రంథంలో చోటు చేసుకున్న ఒక యుద్ధం చూద్దాం ఒకసారి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యంలో నిలిచి ఇంచుమించు ఒక నాడలా అస్తమింప త్వరపడలేదు. ఏంటి మాటకు అర్థం? మనకు కనబడుతోంది అక్కడ యెహోషువ గారు పలికారని. అయితే దాని వెనుకల యెహోషువ గారు పలికిన మాటకు జీవమిచ్చి నడిపించింది ఎవరు? ఆదికాండం 1వ అధ్యాయం నాటికి ఇంకా మనుషులు ఎవరు రాలేదు కనుక దేవుడు పలికాడు. కానీ తరువాతి కాలంలో దేవుని ప్రతినిధులుగా దేవుని ప్రవక్తలు, సేవకులు భూమి మీద ఉండేసరికి ఇంకా ఆయన పలకాల్సిన అవసరం ఏముంది? ఆయన తరపున ఆయన ప్రతినిధులు ఉండగా, ఆ ప్రతినిధులే ప్రవక్తలుగా ఉండగా, ఆ ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడించగా ఆ వాక్యము సజీవమై దేవుడు పలికిన మాట ఆ ప్రకారము జరిగింది. ఏమన్నాడు యెహోషువ గారి ద్వారా? సూర్యుడా నిలిచిపో అన్నాడు, చంద్రుడా ఆగుమో అన్నాడు. ఈ మాట పలికింది యెహోషువ గారు అనుకుంటే మనము తప్పు చేసిన వారం అవుతాం. అంటారుగా, పప్పులో కాలేసిన వారమని. నా బిడ్డలు ఉండగా పలకడానికి నేనెందుకు అనుకున్నాడు దేవుడు అక్కడ? అలా యెహోషువ గారిని దేవుడు ఆ రోజు తన దూతగా మార్చుకొని పలికించాడు. ఆ మాట క్రియారూపం దాల్చింది, వాస్తవమైంది, అది నిజరూపం దాల్చింది. దేవుడు పలుకగా ఆ ప్రకారమాయన. ఇలా దాటుకుంటూ ముందుకు వస్తే క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసు ప్రభు కాలంలో చోటు చేసుకున్న ఒక సంఘటన చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుండి 13వ వచనం మధ్యలో, మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుండి 13వ వచనంలో, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు
ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. అప్పుడు యేసు ప్రభు, నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. మాట మాత్రము సెలవిమ్ము. అండర్లైన్ దట్ పాయింట్. యేసు ప్రభువును ఈ శతాధిపతి వేడుకుంటున్నాడు. ఏమని? నీ నోటిలో నుంచి ఒక మాట వస్తే చాలు ప్రభువా, నా దాసుడు స్వస్థపరచబడతాడు. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. యేసు ప్రభువా, నా దాసుని కనుకరించును, మాట మాత్రం సెలవు చాలు, వాడు స్వస్థపరచబడతాడు అని శతాధిపతి వేడుకుంటుంటే, అప్పుడు యేసు ప్రభు అన్నమాట, ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను పరలోకరాజ్యమందు కూర్చుందురు, కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లను త్రోయబడుదురు అని చెప్పి యేసు ప్రభు 13వ వచనంలో అంటున్నాడు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాక అని యేసు ప్రభు చెప్పగా, ఆ ప్రకారం ఆయను ఆ శతాధిపతి యొక్క దాసునికి ఏమన్నాడు అక్కడ? నీవు విశ్వసించిన ప్రకారము అవునుగాక అని యేసు ప్రభు పలికాడు అక్కడ. యేసు ప్రభు ఆ ప్రకారము జరుగును గాక అని పలుకగానే ఆ శతాధిపతి యొక్క దాసుడు స్వస్థపరచబడ్డాడు. అలా ఆదికాండంలో ప్రారంభమైన దేవుని పలుకు ప్రకటన గ్రంథం వరకు దేవుడు పలుకగా ఆ ప్రకారమాయను అనేది మనకు కనబడుతూనే ఉంటుంది. మన మనస్సు కొంచెం కేంద్రీకరించి చూస్తే అన్నీ ఇలానే కనబడుతూ ఉంటాయి. అయితే దేవుడు పలుకగా ఆ ప్రకారమాయను అన్నవి కాలములను సమయములను దేవుడు తన స్వాధీనమందు ఉంచుకున్నాడు కనుక ఆ మాటలు ఆ పలుకులు కూడా ఏ కాలంలో ఎట్టి కాలంలో అవి సజీవమై బ్రతకాలి అన్నది ఆ వాక్యాలకు తెలుసు. ఏ కాలంలో ఎట్టి కాలంలో అవి నెరవేర్చబడాలో వ్రాయబడిన లేదా పలుకబడిన మాటలు తెలుసు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూద్దాం ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై అనుంది, చూస్తారా? దేవుని వాక్యము సజీవమై, సజీవంగా మార్పు చెందుతుంది దేవుని వాక్యం. అయితే ఈ వాక్యాలకు కూడా దేవుడు పెట్టిన విధి ఏంటంటే, ఆ సమయం ఆసన్నమైనప్పుడు అవి నెరవేర్చబడాలి, ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు అవి నెరవేర్చబడాలి, ఆ కాలము సంపూర్తి చేయబడితేనే అవి నెరవేర్చబడాలి. అంతవరకు ఈ వాక్యాలు ఇలా చూస్తూ ఉంటాయి, గమనిస్తూ ఉంటాయి. జరుగుతున్నదేంటి? దేవుని వాక్యం ఇది చెప్పింది మనకు. జరుగుతున్నదేంటి? దేవుని వాక్యం ఈ విధంగా చెప్పింది. ఇవి జరుగుతున్నదేంటి? ఇవి ఎప్పుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఈ మాటలు సర్వమానవాళిని ఇలా గమనిస్తూనే ఉంటాయి. మరి దీనికి ఈ రాజులకు ఇర్మియా గ్రంథానికి ఏంట సంబంధం అని అనుకుంటే, ఇప్పుడు ఈరోజు 4వ ఎపిసోడ్లో 4వ భాగంలో ఇంతకుముందు ఒక చిన్న బ్రేక్ ఇచ్చా, విరామం. ఇప్పుడు 2వ బ్రేక్ ఇస్తున్నాను. ఇప్పుడు 3వ భాగంలోకి ఎంటర్ అవుతున్నాను. ఈ 4th ఎపిసోడ్ అలా కట్ 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 అలా విభజింపబడుతుంది. దేవుడు పలుకగా ఆ ప్రకారమాయను అన్నది ఇంతవరకు విన్నారు 4వ ఎపిసోడ్లోని 2వ భాగంలో. ఇప్పుడు 3వ భాగం, నిర్గమకాండము 20వ అధ్యాయం. నిర్గమకాండము 20వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చూద్దాం. మొదటి 3 వచనాలు, దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. ఏమంటున్నాడంటే, నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది దేవుని ఆజ్ఞ ఇశ్రాయేలీయులకు.
నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇప్పుడు 4వ వచనం, పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. ఏం చెప్పాడు దేవుడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆకాశం అందే కానీ, భూమి క్రిందే కానీ, భూమి మీద ఉన్న దేని రూపమునైనను నీవు ఒక బొమ్మను చేసుకొని పూజించటం ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను. ఇది దేవుని ఆజ్ఞ. ఇక చూద్దాం, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 16వ వచనం, కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను, నిర్గమకాండం 20లో తెలుసుకున్నాం మనం ఆ విషయం. మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రిందనున్న నీళ్ల యందలి ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండునట్లును, ఆకాశం వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహుజాగ్రత్త పడుడి. దేవుడు నొక్కి చెప్పాడు, బహుజాగ్రత్త పడుడి. ఏంటిది? దేవుడు పలికిన మాటలు, దేవుడిచ్చిన ఆజ్ఞలు. దేవుడు పలుకగా ఏమవుతుంది? ఆ ప్రకారం అవుతుంది. ఒకవేళ ఈ ఇశ్రాయేలీయులు దేవుడు చెప్పిన ఈ ఆజ్ఞలను పాటించమని చెప్పిన ఈ కట్టడలను ఈ ఇశ్రాయేలీయులు పాటించకపోతే ఏమవుతుంది? విన్నాంగా మొదటి 2-3 భాగాల్లో. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము అమలులోనికి వస్తుంది. అది కరెక్షన్, లింక్. అది 28వ అధ్యాయంలో ఏముంది? ద్వితీయోపదేశ కాండం 28 15వ వచనం నుండి చూద్దాం. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల, వినకపోతే వినని ఎడల ఈ శాపములని నీకు సంభవించును. దేవుడు పలుకగా ఏమవుతుంది? ఆ ప్రకారం అవుతుంది. ఈ శాపములన్నీ అమలులోనికి రావటం ప్రారంభమవుతుంది. అయితే ఎప్పుడు అమల్లోనికి వస్తాయి? దేవుడు ఎంతైనా ప్రేమామయుడు, దేవుడు ఎంతైనా దీర్ఘశాంతము కలిగిన వాడు. ఆయనకున్న సుగుణాలలో మనల్ని ప్రేమించడం అన్నదే ఆయన మనకిచ్చిన గొప్ప వరం. ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన దయ, మన ఎడల ఆయనకున్న కరుణ, ఇవన్నీ దేవుడి యొక్క గొప్ప బహుమానాలు. అవి అందుతున్నప్పుడే మనం వాటిని ఉపయోగించుకోవాలి. ఉచితముగా ఆయన దయచేస్తున్న ఆయన ప్రేమ, కరుణ, కటాక్షము, రక్షణ ఉచితముగా ఆయన మనకు దయచేస్తున్నప్పుడే అవి పొందుకోవాలి. ఆ క్షణం మనం పోగొట్టుకున్నామా? ఉచితముగా ఆయన మనకు దయచేస్తున్న ఆ క్షణాన్ని, ఆ అవకాశాన్ని మనం పోగొట్టుకున్నామా? మళ్ళీ అవి తిరిగి రాకపోతే ఇంకెప్పటికీ రాకుండా పోతాయి. నష్టం, తీరని నష్టం. అది మన శరీరము మీద మాత్రమే కాదు, మన ఆత్మకు కూడా పట్టే తగిలే భయంకరమైన నష్టం. అందులోని మనం బయటపడలేం. ఉచితముగా అది లభిస్తున్నప్పుడే మనము వెంటనే దాన్ని పొందుకోవాలి. ఆలస్యం చేసామా ప్రమాదం మనకే. ఎంత చక్కగా కనబడుతున్నా చూడండి వాక్యాలు. దేవుడు పలుకగా ఆ ప్రకారం ఆయను అన్నది ఆదికాండము 1వ అధ్యాయానికి మాత్రమే పరిమితం చేయకండి. ఇవన్నీ చూసాంగా ఇంతవరకు.
ఆ ప్రకారమాయను. అలానే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, భూమి క్రిందే కానీ, భూమి మీద కానీ నువ్వు ఏ విగ్రహమును కూడా చేసుకోకూడదు. నేను తప్ప అది ఏదైనా సరే, వేరే నువ్వు విగ్రహమును కానీ ఏది కానీ చేసుకోకపోయినా, నన్ను కాకుండా వేరొక దేవుడిని పూజించినా కూడా నేను ఒప్పుకోనని దేవుడు అంటున్నాడు. అది దేవుని ఆజ్ఞ. ఒకవేళ ఆయన కట్టడలను విధులను పాటించకపోతే వినని ఎడల ఏం చెప్పాడు ద్వితీయోపదేశకాండం 28లో? ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఏంటా శాపాలు? ఏమవుతాయంటే చెబుతున్నాడు. 28వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 45వ వచనం చూద్దాం. నీవు నాశనము చేయబడు వరకు ఈ శాపములన్నీ నీ మీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును. తర్వాత 36వ వచనం కూడా చూద్దాం. యెహోవా నిన్నును నీవు నీ మీద నియమించుకును నీ రాజును నీవే గాని నీ పితరులే గాని ఎరుగని జనమునకు అప్పగించును. అక్కడ నీవు కొయ్య దేవతలను రాతి దేవతలను పూజించెదవు. 36వ వచనంలోని మొదటి మాట వెరీ ఇంపార్టెంట్. దేవుడు నియమించిన ఆజ్ఞలను పాటించకపోతే ఏం సంభవిస్తుందట? దేవుడు నిన్నును నీవు నీ మీద నియమించుకును నీ రాజును నీవే గాని నీ పితరులే గాని ఎరుగని జనమునకు అప్పగించును. వీటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రారంభంలో ఏ ఇశ్రాయేలు గురించి మనం మాట్లాడుకున్నామో మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం. చూసామా, మనం ఎక్కడ ప్రారంభించుకున్నామో తిరిగి మళ్ళీ అక్కడికే. చూస్తున్నారుగా తెర మీద మీరు మ్యాప్. ఇందులో రాజుల మొదటి గ్రంథంలో సొలొమోను గారి మరణానంతరం దేశము 2 భాగాలు అయిపోయిన తర్వాత ఇశ్రాయేలీయుల భూభాగానికి రాజుగా ఎవరు నియమించబడతారో ఎఫ్రాయిము సంబంధికుడైన యెరోబాము అను వ్యక్తి రాజుగా నియమించబడతాడు. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 20వ వచనము. మరియు యెరోబాము తిరిగి వచ్చెనని ఇశ్రాయేలు వారందరూ విని సమాజముగా కూడి అతని పిలువనంపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిరి. యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారెవరనూ లేకపోయిరి. ప్రియులారా, అర్థం చేసుకోవాలి. న్యాయాధిపతుల తర్వాత వారు కోరినట్లుగా దేవుడు వారికి రాజులు నియమిస్తే అందులో మొదటి రాజైన సౌలు, ఆ తర్వాత దావీదు గారు, ఆ తర్వాత సొలొమోను గారు. బెన్యామీను యూదా గోత్రపు వారి పరిపాలనలో, బెన్యామీను అనగా సౌలు గారు బెన్యామీను గోత్రం నుండి ఉన్నవారు కనుక ఆ తర్వాత దేవుడు సౌలు గారి అవిధేయతను చూసి యూదా జనాంగానికి ఆ దేశ బాధ్యతలు అప్పచెప్తాడు. అప్పుడు గొర్రెల కాపరిగా ఉన్న దావీదు గారిని ఎంచుకుని రాజుగా నిలబెట్టాడు దేవుడు. ఒక్క విషయంలో తప్ప దావీదు గారు బత్షేబా అను స్త్రీ విషయంలో తప్ప అన్ని విషయాలలో దేవుడు వెంబడించిన వ్యక్తిగా కనబడుతున్నాడు. జనసంఖ్య విషయంలో కూడా. ఇలా దావీదు గారి తర్వాత సొలొమోను గారు రావటం మనకు తెలుసు. సొలొమోను గారు అవిధేయులై, ఇంతకుముందు మనం చదువుకున్నట్లు దేవుడు 2 మార్లు ప్రత్యక్షమై నువ్వు చేస్తున్నది తప్పు. సొలొమోను గారు ఏ తప్పు చేశారు? 11వ అధ్యాయము 9-10 వచనాలు. రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయము, రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయము 9-10 వచనములు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం ఆయన యుద్ధ నుండి తొలగిపోయాను. ఏం చేశాడు సొలొమోను గారు? పైన 4వ వచనం నుండి చూద్దాం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయాను. సొలొమోను ఏం చేస్తున్నాడు ఇక్కడ? అష్తారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును, మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపం వేయుచు బలులను నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఇలాగ చేశాను. ప్రియులారా, మనకి ఏ వాక్యాలు గుర్తు రావాలి ఈ మాటలు చదువుతుంటే?
నిర్గమకాండం 20లో మనం ఇందాకనే చదువుకున్నాం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఏ విగ్రహమును కూడా నువ్వు చేసుకోకూడదు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఆకాశమందే కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ జలచరములు కావచ్చు, ఏదైనా ఏ ప్రతిమా స్వరూపమును నువ్వు చేసుకొనకూడదు అని చెప్పాడుగా దేవుడు. ఒకవేళ ఈ కట్టడలను పాటించకపోతే ఏమి సంభవిస్తాయట? ఈ గ్రంథంలో ఉన్న శాపములన్నీ నీ మీదికి వస్తాయని దేవుడు ద్వితీయోపదేశకాండం 28లో చెప్పాడు. ఏం జరుగుతుంది? నిన్నును నీ రాజును నీ వెరుగని జనము నాకు అప్పగించదు అని దేవుని శాపం ఉందిగా అక్కడ. ద్వితీయోపదేశకాండం అంటే మోషే గారి కాలం నాటిది. అది చెప్పాడు భవిష్యత్తు జాగ్రత్త అని. దేవుని వాక్యం ఎలాంటిదని చదువుకున్నాం హెబ్రీ పత్రిక 4:12లో. దేవుని వాక్యం సజీవమని, ఆయా కాలం ఆయా సమయం సంపూర్ణమైనప్పుడు వాక్యము నిజ రూపం దాల్చుకోవడం ప్రారంభిస్తుంది. అంతవరకు ఓపికతో, సహనంతో, దీర్ఘశాంతంతో ఎదురు చూస్తూ ఉంటుంది. అలా రాజ్యం 2 భాగాలైన తర్వాత ఇశ్రాయేలు భూభాగానికి కూడా ఎఫ్రాయిము సంబంధికుడైన యెరోబామును దేవుడు రాజుగా నిలబెడతాడు. ఎలా ఇస్తాడో చూద్దామా? యెరోబాము కూడా ఇశ్రాయేలు భూభాగాన్ని పరిపాలించడానికి, ఉత్తర ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేలును యెరోబాముకి దేవుడు ఎలా ఇస్తాడో ఒకసారి మనం ఇదే రాజుల గ్రంథం, రాజుల మొదటి గ్రంథం, ఒక ప్రవక్త, ఒక దైవజనుడు 29వ వచనం నుండి చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 29వ వచనం నుండి. అంతటా యెరోబాము యెరూషలేములో నుండి బయలు వెడలిపోగా షీలోనీయుడును ప్రవక్తయునగు అహియా అతనిని మార్గమందు కనుగొనెను. అహియా క్రొత్త వస్త్రము ధరించుకొని ఉండెను, వారిద్దరూ తప్ప పొలములో మరి ఎవడునూ లేకపోయేను. అంతటా అహియా తాను ధరించుకొని ఉన్న క్రొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యెరోబాముతో ఇట్లనెను, ఈ 10 తునకలను నీవు తీసుకును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్తారోతు అను సీదోనీయుల దేవతకును, కెమోషు అను మోయాబీయుల దేవతకును, మిల్కోము అను అమ్మోనీయుల దేవతకును మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములలో నడవకయునున్నారు గనుక సొలొమోను చేతుల నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకిచ్చేదను అని దైవజనుడైన అహియా గారు ఎఫ్రాయిము సంబంధికుడైన యెరోబాముకు ఈ 10 గోత్రముల బాధ్యతను అప్పచెబుతాడు. ఎఫ్రాయిము సంబంధికుడను అంటూనే ఉన్నాను కానీ ఆ వచనము మీకు అదే అధ్యాయంలో 26వ వచనంలో ఉంటుంది, మీ రెఫరెన్స్ కొరకైతే. ఈ యెరోబాము అన్న వ్యక్తి ఎవరి కుమారుడు అంటే నెబాతు కుమారుడైన యెరోబాము అని ఉంటుంది ప్రతిసారి. చూద్దామా 26వ వచనం. సొలొమోను సేవకుడైన యెరోబాము సహా రాజు మీదికి లేచెను. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయిమీయుడైన నెబాతు కుమారుడు. ఈ 4వ ఎపిసోడ్లో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినది నెబాతు కుమారుడైన యెరోబాము అన్న మాట చివరిదాకా గుర్తుపెట్టుకోవాలి. ఏ చివరిదాకా? ఈ ఇశ్రాయేలీయుల రాజుల అంతము జరిగేంత వరకు గుర్తుపెట్టుకోవాలి. నెబాతు కుమారుడైన యెరోబాము. ఏం జరిగింది? సొలొమోను గారి మరణానంతరం దేవుడు తన దూత, తన ప్రవక్త అయిన అహియా గారిని పంపించి, యెరోబాము, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. సొలొమోను చేసిన వికృత చేష్టలు చూసి దేవుడు అసహించుకున్నాడు. ఇతర దేవతలను పూజింపవద్దని ఎంత చెప్పినా కూడా వినలేదు. దేవుడు 2 మార్లు ప్రత్యక్షమై తెలియజేసినా కూడా వినలేదు. అందుచేత దేవుడు కోపగించి ఇశ్రాయేలు 12 గోత్రములలో 10 గోత్రములను నీకు దేశంగా ఇస్తున్నాడు, నువ్వు పరిపాలించు. నీ మీద నమ్మకం ఉంచాడు దేవుడు. నువ్వు నమ్మకంగా నా సేవకుడైన దావీదు ఎలాగైతే నన్ను వెంబడించాడో ఆ మనసు నీకు నువ్వు ఉంటే నీ రాజ్యం స్థిరపడుతుందని అహియా గారు చెప్పి యెరోబాముకు ఆ బాధ్యతలను అప్పచెప్తాడు. 34వ వచనం చూద్దాం. రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకునే నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించిన కనుక
దావీదును జ్ఞాపకం చేసుకొని అతని దినములన్నీ అతని అధికారిగా ఉండనిత్తును. తర్వాత 38, నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించెదను అని దైవజనుడైన అహీయా గారి ద్వారా ఎఫ్రాయిము గోత్రంలో నుండి వచ్చిన నెబాతు కుమారుడైన యెరోబామును నమ్మి దేవుడు ఈ 10 గోత్రములను యెరోబాము చేతిలో పెట్టాడు. కృతజ్ఞుడై ఉండాలిగా ఈ యెరోబాము. ఎంత చక్కగా చెప్పాడు దైవజనుడైన అహీయా గారు. ఇదిగో దేవుని కట్టడలను ఆజ్ఞలను నువ్వు పాటిస్తే దావీదు రాజ్యాన్ని స్థిరపరిచినట్లు నీ రాజ్యాన్ని స్థిరపరుస్తా యెరోబాము. కాబట్టి నీ హృదయంలో నుండి దేవుని ఆజ్ఞలను తీసివేయకు అని చెబితే ఈ యెరోబాము ఏం చేశాడో చూద్దాం ఒకసారి. పక్కనే ఉన్న అధ్యాయం రాజులు మొదటి గ్రంథం 12వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 12, రాజులు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం నుండి చూద్దాం. 25, తర్వాత యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమును పట్టణము కట్టించి అచ్చట కాపురం ఉండి అచ్చట నుండి బయలుదేరి పెనూయేలును కట్టించెను. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు, రాజ్యము మరలా దావీదు సంతతి వారిదగును అని యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి ఏం చేస్తున్నాడు ఇక్కడ? 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వారలారా అనగా ఈ 10 గోత్రము వారలారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. దాను వరకు ఈ రెంటిలో ఒక దానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను. ఇంత ఘోర పాపం చేశాడు ఈ యెరోబాము. ఎంతో నమ్మకంగా దేవుడు తన దాసుడైన అహీయా గారిని పంపించి ఇదిగో ఎఫ్రాయిము గోత్రమును అందులో నెబాతు కుమారుడైన యెరోబామును నేను ఏర్పరచుకున్నాను, సొలొమోను వద్ద సేవకుడిగా పనిచేసినటువంటి యెరోబామును ఎంచుకున్నాను. ఈ యెరోబాము నేను నియమించిన కట్టడలను ఆజ్ఞలను పాటిస్తే దావీదు గోత్రాన్ని దావీదు సంతానాన్ని ఎలాగైతే స్థిరపరుస్తానని మాటిచ్చానో ఇలా నిన్నును స్థిరపరుస్తానని మాటిస్తే ఏం చేశాడు యెరోబాము? యెరూషలేమునకు పోవటం మీకు బహు కష్టమని చెప్పి ఆ 2 బంగారపు దూడలను ఒకటి బేతేలు నందు ఒకటి దాను నందు ఉంచి ఎంత అన్యాయం చేశాడు దేవునికి ఆలోచించండి. ఇదిగో ఎంత చక్కగా ఒకనాడు ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలులకు దేవుడు ఇచ్చినప్పుడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని సెలవిస్తే ఈ ఆజ్ఞలను పాటించకపోతే ఈ శాపములన్నీ నీ మీదకి వస్తాయని దేవుడు సెలవిస్తుండగా ఇవన్నీ ఎరుగక ఈ యెరోబాము చేస్తున్న పొరపాటు చూడండి ఒకసారి. ఇప్పుడు వాక్యం ఏం చేస్తూ ఉన్నది? గమనిస్తోంది. రాజ్య పరిపాలన గమనిస్తూ ఉన్నాయి దేవుని మాటలు. ఆయా సమయం పూర్తవగానే దేవుడు పలుకగా ఆ ప్రకారమాయను అన్న మాట అమలులోనికి వచ్చే అవకాశం ఉంటుందంటారా, ఉండదా? చెప్పండి. ద్వితీయోపదేశకాండం 28లో మనం ఏం చూసాం? ఈ కట్టడలు ఎవరైనా పాటించకపోతే 15వ వచనం, నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములు నీకు సంభవిస్తాయి. ఏంటా శాపములు? ఆ శాపములలో ఒక భాగమే 36వ వచనం, ద్వితీయోపదేశకాండము 28:36, దేవుడు నిన్నును నీ మీద నియమించుకుని నీ రాజును నీవే గాని నీ పితరులే గాని ఎరుగని జనమునకు అప్పగించును. ఈ వాక్యం ఏమవుతుంది ఇప్పుడు? అమలులోనికి రాబోతుందా?
రాకుండా అలానే ఉంటుందా? ఆయా సమయం, ఆయా కాలాలు పూర్తవగానే అవి నెరవేర్చబడడానికి వస్తాయని మనం గ్రహించాలి. అందుకే క్రొత్త నిబంధనలో యేసు ప్రభు పలుకుతున్న మాట ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనం. యోహాను సువార్త 12:48, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. ఎవరంటే నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును అన్నది చూసారా? అలా దేవుని మాటలు అవి నిర్జీవమైన మాటలు కాదు, సజీవమైన మాటలు. యెరోబామును నమ్మి దేవుడు చేతిలో పెడితే 2 బంగారపు దూడలను చేయించి ఇవే మీ దేవుడు, ఐగుప్తుల నుండి మిమ్మల్ని నడిపించినది ఈ దేవతలే అని చెప్పాడంటే ఇక ఈ వాక్యం చూస్తూ ఊరుకుంటుందంటారా? మరి యెరోబాము భవిష్యత్తు ఏమైంది? ఈ ఇశ్రాయేలీయుల భవిష్యత్తు ఏమైంది? వాక్యము అమలులోనికి వచ్చి నెరవేర్చబడిందా లేదా తెలుసుకోవాలనుకుంటే రాబోయే ఎపిసోడ్ వరకు ఎదురు చూద్దాం. ప్రార్థన చేసుకుని ఈ సందేశాన్ని ముగించుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధమైన మా తండ్రి, ఇంతవరకు మీరు మాకు తోడై ఉండి మాకు అందించిన ఈ శ్రేష్టమైన విలువైన వాక్యాన్ని బట్టి మిమ్మల్ని మహింపరుస్తున్నాం. నా ప్రభువా, మీరు చేస్తున్న చేయబోతున్న ప్రతి మేలును బట్టి మిమ్మల్ని మహింపరుస్తూ ఈ వాక్యం మా హృదయంలో లోతుగా నాటబడి మర్చిపోకుండా మీ ఆజ్ఞలను మేము ఏ విధంగా పాటించవలనో మమ్మను బలపరిచి స్థిరపరిచి నడిపించమని వేడుకొంచు. ఎన్నో విషయములు ఇంకా నేర్చుకోవాలి, ధ్యానం చేయాలి. మాకు సహాయం చేసి నడిపించమని వేడుకొంచు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ప్రేమ, కృపా సహవాసంలో చేరి ఉన్న మనందరితోనూ చెదిరి ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి. సెలవు.